మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 239 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 57,031 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో, మనం వన్ డే క్యాండిల్ చూద్దాం. వన్ డే క్యాండిల్‌లో మార్కెట్ ఏదైందనేది. సో, ఈరోజైతే మార్కెట్ అయితే ఫాలో అవుతూ ఒక సడెన్ రికవరీ అయితే జరిగింది. యాక్చువల్లీ ఇదైతే అన్‌ఎక్స్‌పెక్టెడ్ మూవ్. యాక్చువల్లీ మార్కెట్ ఈరోజు ఫాలో అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ ఫాలో అయితే అవ్వలేదు. మార్కెట్ అయితే ఒక బౌన్స్ బ్యాక్ అయింది. అంటే స్టార్టింగ్ కొంచెం మార్కెట్‌లో ఒక ఫాల్ అనేది కనిపించినా దాని తర్వాత ఇంకా మార్కెట్‌లో కొంచెం రికవరీ అయితే గట్టిగా కనిపించింది. సో, ఈరోజు మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నామో చెప్తా చూడండి. సో, యాక్చువల్లీ మార్కెట్‌లో మనం ఏమనుకున్నాం ఫ్రెండ్స్, మార్కెట్ ఇంకా ఫాలో అవుతుంది. ఫస్ట్ 15 మినిట్స్ గనుక ఒక బేరిష్ క్యాండిల్ వస్తే పుట్ ఆప్షన్ తీసుకోండి అని చెప్పాను. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ చూస్తే ఒక బేరిష్ క్యాండిల్ వచ్చింది. బేరిష్ క్యాండిల్ తర్వాత ఇక్కడ నేను పుట్ ఆప్షన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నా స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అయింది. దాని తర్వాత మార్కెట్ అనేది ఒక ఇదైతే ఒక రేంజ్‌లోకెళ్ళి ఇక్కడ మార్కెట్ హ్యూజ్‌గా ఫాలో అయిందనమాట. హ్యూజ్‌గా ఫాలో అయిన తర్వాత ఇంకా కొంచెం మార్కెట్ ఏమన్నా ఇక్కడ నుంచి ఇంకా ఫాలో అవుతుందా? అంటే మన టార్గెట్ ఏంటి? మార్కెట్ ఫాలో అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేసాం కాబట్టి ఇంకా ఫాలో అవుతదనే అనుకుంటాను. సో, ఇక్కడ మార్కెట్‌లో ఇంకా ఏమైనా ఇంకా మేజర్ ఫాల్ ఏమైనా ఉందా? ఇక్కడ ఒక జోన్ ఉంది కాబట్టి ఈ జోన్‌లో ఏమైనా బ్రేక్‌ఔట్ వస్తే ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను. బట్ ఈ జోన్‌కి ముందే మార్కెట్ అనేది ఒక బౌన్స్ బ్యాక్ అయ్యి ఒక బిగ్ రికవరీ అయితే జరిగింది. సో, ఈ మిడిల్ ఆఫ్ ద టైమ్‌లో నేను ఎక్కడ ఎంట్రీ తీసుకోలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు కొంచెం అంటే ఆల్రెడీ లాస్‌లో ఉన్నాను. ఇక్కడ ఆల్రెడీ ఒక స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయింది. దాని తర్వాత ఇక్కడ ఎటువంటి ఒక ఇండికేషన్ లేకుండా మనం కాల్ ఆప్షనే తీసుకోవడం గాని, లేదంటే పుట్ ఆప్షన్ తీసుకోవడం గాని, అసలు ట్రేడ్ తీసుకోవడం గాని కొంచెం నాకు రిస్క్ అనిపించిందనమాట. ఎందుకు అంటే ఈ వీక్ కొంచెం మార్కెట్‌లో నాకు మనం చెప్పిన విధంగానే జరిగినా, నాకు మార్కెట్‌లో ప్రాఫిట్ ఉన్నా, సో, నాకు పాస్ట్ ఒక 2 డేస్ నుంచి స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో, అంటే కంటిన్యూయస్‌గా స్టాప్ లాస్ అనేది అవ్వదు ఫ్రెండ్స్. సమ్‌టైమ్స్ అంటే యూజువల్లీ మనకేంటంటే 1 వీక్‌లో మార్కెట్ ఒకరోజు మన స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అవుద్ది. బట్ ఈరోజేంటంటే 2 ఈ వీక్‌కి 2 డేస్ స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయింది. సో, చూద్దాం నెక్స్ట్ వీక్ రికవర్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో, ఇంకా మార్కెట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎండ్‌లో పెడతాను. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. సో, ఈరోజు 1 వీక్ క్యాండిల్ గనుక చూస్తే 1 వీక్ క్యాండిల్‌లో మనకు ఇండికేషన్ ఏంటంటే ఓకే. మార్కెట్‌లో ఒక బిగ్ ఫాల్ కనిపించినా ఒక స్లైట్ రిజెక్షన్ అనేది మనకు కనిపిస్తుందనమాట. కనిపిస్తుంది. కానీ మార్కెట్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్ టైమ్ హైలో ఉంది. ఆల్ టైమ్ హైలో ఉంది. మార్కెట్ కొంచెం అంటే ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ యొక్క వాల్యూమ్ ఉందో దాన్ని డామినేషన్ అయితే చేయలేదు. అంటే స్టిల్ ఇంకా బయర్స్ కంట్రోల్‌లోనే మార్కెట్ అనేది ఉందన్నమాట. సో, ఏదైనా మార్కెట్ మూవ్‌మెంటమ్ అనేది వన్ డే క్యాండిల్ మీద డిసైడ్ అయ్యి ఉంటది. మండే గనక ఒక బిగ్ ఫాల్ అనేది జరిగితే మాత్రం మార్కెట్ అనేది ఒక కుప్పకూలిపోద్దనమాట. ఇంకా ఆల్‌మోస్ట్ ఆల్ 54,000 ఈ రేంజ్ వరకు వచ్చేయొచ్చు. సో, లేదు అలా కాకుండా మార్కెట్‌లో ఒక 15 మినిట్స్ వన్ డే క్యాండిల్ గనుక ఒక బుల్లిష్ క్యాండిల్ నిలిస్తే మాత్రం కొంచెం రికవరీ కనిపించే సైన్ కూడా ఉంది. అంటే ఇక్కడ మనం కంటిన్యూయస్‌గా మార్కెట్ ఫాలో అవుద్దని చెప్పలేము. అలాగని రికవరీ అవుతుందని చెప్పలేము. ఏదైనా జరగొచ్చనమాట మండే. సో, ఏదైనా మండే మనకు కీ ఫ్యాక్టర్ అనమాట. మండే రోజున వచ్చే క్యాండిల్ మనకు ఆ వీక్‌ని డిసైడ్ చేస్తది. ఆ వీక్ ఎలా ఉండబోతుందనేది. బట్ జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఆల్ టైమ్ హై నుంచి మార్కెట్ కొంచెం రిజెక్షన్ ఇచ్చింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. లాంగ్ హోల్డింగ్స్ అయితే పెట్టుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? తిరిగి మళ్ళీ మనం మండే వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.